లక్షల్లో జీతం తీసుకునే ఢిల్లీలోని ఓ మల్టీనేషనల్ కంపెనీ మేనేజర్ తన కుటుంబంతో కలిసి లడఖ్కు వారం రోజుల విహారయాత్రకు వెళ్ళాడు. అక్కడ వారికి కేటాయించిన డ్రైవర్ సుమారు 28 ఏళ్ల యువకుడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, 2 చిన్న కుమార్తెలు. అతని ప్రపంచమంతా అదే. ప్రయాణం సాగుతుండగా పర్యాటకుడు అడిగాడు, ఈ టూరిస్ట్ సీజన్ అయిపోయాక ఏం చేస్తావు? యువకుడు చిరునవ్వుతో చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్ళను సార్, లడఖ్యే నా జీవితం. కానీ శీతాకాలంలో ఇక్కడ జీవించడం చాలా కష్టం కదా అన్నాడు పర్యాటకుడు. దానికి అతని సమాధానం ఆశ్చర్యపరిచింది. అప్పుడు నేను సియాచిన్ వెళ్తాను సార్. సియాచిన్? అది ప్రపంచంలోని అత్యంత చలిగల ప్రదేశాల్లో ఒకటి కదా? అవును సార్, అక్కడ నేను భారత సైన్యానికి లోడర్గా పనిచేస్తాను. మేము ఇక్కడి నుండి సుమారు 250 కిలోమీటర్లు నడిచి బేస్ క్యాంప్కు చేరుతాం. దానికి 15 రోజులు పడుతుంది. మెడికల్ టెస్ట్ పాస్ అయితే యూనిఫామ్, బూట్లు ఇస్తారు. ఆ తర్వాత 3 నుంచి 4 నెలలు మంచు మధ్య జీవితం. -50 డిగ్రీల చలి, 18,000 అడుగుల ఎత్తు, ఆక్సిజన్ తక్కువ, ప్రమాదాలు ఎక్కువ. హెలికాప్టర్ వదిలే సరుకును మేమే మోస్తాం. ట్రక్కులు వెళ్ళలేవు, శబ్దం చేసే వాహనాలు ఉపయోగించలేం. అందుకే తెల్లవారుజామున 2 గంటలకు చీకట్లో నడుస్తాం. అక్కడ పనిచేయడం ప్రాణాలతో చెలగాటం కదా అని అన్నాడు పర్యాటకుడు. యువకుడు కాసేపు నిశ్శబ్దంగా ఉండి అన్నాడు, నా స్నేహితుల్లో చాలామంది తిరిగి రాలేదు సార్. మంచులో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, కాల్పుల్లో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ మరణం ఎప్పుడూ వేటాడుతూ దగ్గరే ఉంటుంది. అయితే జీతం బాగా ఇస్తారేమో. నెలకు 18,000 రూపాయలు సార్. మాకయ్యే ఖర్చులు అన్నీ వాళ్లే చూస్తారు. 3 నెలల్లో 50,000 వరకు దాచుకోగలను. నా కుటుంబం బతికేందుకు అది చాలు. మరియు దేశం కోసం ఏదో చేశామనే గర్వం, అది అన్నింటికంటే పెద్ద జీతం. ఆ మాటలు విన్న పర్యాటకుడు నిశ్శబ్దమయ్యాడు. ఎయిర్ కండిషన్ గదుల్లో కూర్చుని కోట్ల ప్యాకేజీ తీసుకునే అతనికి ఆ యువకుని ముందు తాను చాలా చిన్నవాడిగా అనిపించింది. -50 డిగ్రీల చలిలో, 18,000 అడుగులకు మించిన ఎత్తులో, మృత్యు నీడలో పనిచేసే వారికి రోజుకు 600 రూపాయలు పెద్ద సంపద. దేశభక్తి నినాదాల్లో కాదు, త్యాగంలో ఉంటుంది, బాధ్యతలో ఉంటుంది, నిశ్శబ్దంగా దేశాన్ని కాపాడే ఆ అజ్ఞాత వీరుల్లో ఉంటుంది. మనం సుఖంగా నిద్రపోతున్న ప్రతి రాత్రి మన శాంతి కోసం ఎవరో మంచులో భారాన్ని మోస్తున్నారు. వారు ఉన్నారు కాబట్టే మనం ఉన్నాం. జై హింద్.